మరి ఎందుకు ఈ 16,000 కోట్ల అప్పు, అది కూడా ఎలక్షన్లకి ముందే? ఈ 2,12,000 కోట్ల అప్పు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సంవత్సరంలో వాడుకోవాల్సిన 54,000 కోట్లను ఓన్లీ అక్టోబర్ 6 నుంచి మళ్ళీ కాలేజీలు అన్నీ ధర్నా చేస్తున్నాయి. వీళ్ళు బతుకమ్మ చీరలు ఇయ్యలేదు, తలకు మించిన భారం పడుతుంది. రియంబర్స్మెంట్లు లేవు, మెట్రోకి ఏం ఖర్చు పెట్టలేదు, ఆర్టీసీకి అయితే మొత్తం కుంప ముంచారు. ఆర్టీసీకి ఒక కొత్త డిస్కమ్ తోటి ప్రభుత్వం ప్రపోజల్గా వచ్చింది ముందుకి. జై హింద్, జై భారత్. వెల్కమ్ టు యువశక్తి గర్జన. నేను మీ అరుణ్ రామ్జా. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు లేనంతగా ఈ సెప్టెంబర్ నెలలోనే 16,000 కోట్ల అప్పు చేయడానికి కారణం ఏంటిది? ప్రతి నెల 8-9 కోట్లు ప్రభుత్వం అప్పు చేస్తుంది, మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఎప్పుడు లేని విధంగా ఈ ఒక్క సెప్టెంబర్ నెలలోనే 16,000 కోట్ల అప్పు ఎందుకు చేసింది ప్రభుత్వము? ఎవరికైనా కొత్తగా జీతాలు ఇచ్చారా? ఏదైనా కొత్త స్కీమ్ పెట్టారా? లేదంటే ప్రభుత్వం ఏదైనా కొన్నదా? మరి మనకు తెలియకుండా ఏం లేదు. మరి ఎందుకు ఈ 16,000 కోట్ల అప్పు, అది కూడా ఎలక్షన్లకి ముందే? ఒకసారి దీన్ని మనం కంప్లీట్గా చూద్దాం, ఒకసారి అనలైజ్ చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 22 నెలల్లో దాదాపుగా 2,12,000 కోట్ల అప్పు చేసింది ప్రభుత్వం. ఈ 2,12,000 కోట్ల అప్పు కార్పొరేషన్ లోన్స్ కలపక ముందు, అది కలుపుకుంటే ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుందో. ఇప్పటికైతే కార్పొరేషన్ లోన్లు కలపకుండా వీళ్ళు డైరెక్ట్గా లోన్ తీసిన లోన్ అమౌంట్ మనం చూసుకుంటే 2,12,000 కోట్లు. ఎన్ని రోజులకి? 22 నెలలకు మాత్రమే. మరి ప్రతి నెల 10,000 కోట్లు, 8,000 కోట్లు అప్పు చేస్తున్నారు, అది వాస్తవమే. కానీ ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఎలక్షన్ రాబోతుంది అనగానే 16,000 కోట్ల అప్పును మనం ఎలా చూడాలి? వీళ్ళు బతుకమ్మ చీరలు ఇయ్యలేదు, వీళ్ళు ఎవరికి జీతపద్యాలు పెంచలేదు. మరి ఎందుకు ఈ 16,000 కోట్ల అప్పు? ఇది ఎక్కడ మిస్మేనేజ్మెంట్ అయింది? ఒకసారి మనం ఈ విషయాన్ని ఆర్బీఐ కోణంలో చూస్తే, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిమిట్ ఒకసారి మనం చూసుకుంటే 54,000 కోట్లు. అంటే తెలంగాణ అనే ఒక రాష్ట్రము 54,000 కోట్లు సంవత్సరానికి అప్పు తీసుకొని సర్వైవ్ అవ్వగలుగుతుంది అని చెప్పి వాళ్ళు వేసిన అంచనా. ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అంటే రాబడి కానీ ఖర్చు కానివ్వండి, ఇవి రెండు వాళ్ళు చూసి ఇచ్చిన లిమిట్ 54,000 కోట్లు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 54,000 కోట్లని ఎప్పుడు వాడుకుందో ఒకసారి మనం తెలుసుకుంటే మన అందరం షాక్ అవ్వాలి. ఒక్క సంవత్సరంలో వాడాల్సిన 54,000 కోట్ల లిమిట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందో దాన్ని 49,900 కోట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కేవలం 6 నెలల్లోనే వాడుకుంది. సంవత్సరంలో వాడుకోవాల్సిన 54,000 కోట్లను ఓన్లీ 6 నెలల్లో, అంటే ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే 59,900 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. అంటే సంవత్సరంలో వాడుకోవాల్సింది ఆల్రెడీ 6 నెలల్లో వాడుకుంది. మరి ఇన్ని అప్పులు తీసుకొచ్చి వీళ్ళు కొత్తగా ఏం చేశారు? మరి కాలేజ్ రియంబర్స్మెంట్ లేవు. పోయిన సెప్టెంబర్లోనే భట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ, కాలేజీలందరికీ ఒక మాట ఇచ్చారు. ఇప్పుడు వచ్చే దసరా సెలవులకు ముందే ఈ రియంబర్స్మెంట్లు మేము క్లియర్ చేస్తామని చెప్పి మాటిస్తే కాలేజీలు అన్నీ వెనక్కి తగ్గి ఏదైతే వాళ్ళ స్ట్రైక్ ఉందో వాళ్ళు ఆపుకున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే దసరా హాలిడేస్ అయిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కాలేజెస్ అన్నీ అక్టోబర్ 6 నుంచి మళ్ళీ మేము స్ట్రైక్కి వెళ్తున్నాము అని వాళ్ళు చెప్పారు బయటికి. అక్టోబర్ 6 నుంచి మళ్ళీ కాలేజీలు అన్నీ ధర్నా చేస్తున్నాయి, అన్ని స్ట్రైకులకి దిగినాయి ఇవన్నీ. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చే విషయం. ఎందుకంటే డిప్యూటీ సీఎం అంత పెద్ద మనిషి మాట ఇచ్చిన తర్వాత కూడా ఈ పని జరగలేదు కాబట్టి అది ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది. రియంబర్స్మెంట్లు లేవు, మెట్రోకి ఏం ఖర్చు పెట్టలేదు, ఆర్టీసీకి అయితే మొత్తం కుంప ముంచారు. ఆర్టీసీకి నెల ఇవ్వాల్సిన 600 కోట్లలో ₹1 చెల్లిస్తలేదు ప్రభుత్వము. బతుకమ్మ చీరలు కూడా ఆపేశారు. మరి దేనికి ఈ ఓన్లీ సెప్టెంబర్ నెలలో ఈ 16,000 కోట్లను మరి ఏ కోణంతో చూడాలి మనం? మరి ఈ అప్పుల గురించి రాష్ట్రంలో ఉన్న, ఈ యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ తల మీద ఈ భారం పడుతుంది. ఈ తలకు మించిన భారం పడుతుంది. ఒకసారి మనం చూసుకుంటే ఇంత అప్పు చేసి మీ మీద, నా మీద ఈ ట్యాక్సులని, కరెంటు బిల్లు మీద వ్యాట్లని ఇవన్నీ పెంచుకుంటూ పోతే ఆఖరికి దాన్ని కట్టాల్సిన బాధ్యత నీది, నాది. కాబట్టి ఈ విషయం మనకు తెలవాలి కాబట్టి దీన్ని క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు నేను కూడా అంత కొంత వర్క్ చేస్తూ ఉంటున్నా. డేటా సేకరించడం కావండి, కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మీ అందరూ చైతన్యం కావాలి, మీకు విషయాలు తెలవాలి. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు యువశక్తి గర్జన అరుణ్ రామ్జా. అయితే ఈ ప్రభుత్వము ఒకసారి మనం కొత్త డిస్కమ్ అనేది ఒకటి ఈ ప్రభుత్వం తెస్తుంది. మరి డిస్కమ్ అంటే ఏందో ఒకసారి మనం చూసుకుందాము. తెలంగాణలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి 2 డిపార్ట్మెంట్లు సపరేట్గా ఉన్నాయి.
2 కార్పొరేషన్లు అనుకోవచ్చు మనం. ఒకటి ట్రాన్స్కో, ఒకటి జెన్కో. జెన్కో అంటే ఏంటిది? కరెంటుని తయారు చేసేదాన్ని జెన్కో అంటాము. ట్రాన్స్కో అంటే ఏంటిది? ఆ తయారు చేసిన విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని సరఫరా చేయడం, దాన్ని ఎక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని మనం ఏమంటాం? ట్రాన్స్కో అంటాం. అయితే వీటి మీద అప్పు పుట్టట్లేదో మరి ఏమనుకుందో ప్రభుత్వం తెలియదు కానీ ఒక కొత్త డిస్కమ్ తోటి ప్రభుత్వం ప్రపోజల్ గా వచ్చింది ముందుకి. ఈ కొత్త డిస్కమ్ కిందికి అంటే ట్రాన్స్కో, జెన్కో కాకుండా ఈ కొత్త డిస్కమ్ ఏదైతే ఉందో దాని కిందికి ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దాని కిందికి తీసుకొస్తారని చెప్పారు. అంటే ఈ కొత్త డిస్కమ్ కిందికి ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ కానివ్వండి, అగ్రికల్చర్కి ఫ్రీ కానివ్వండి, రైతులకి ఫ్రీ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీస్కి కానివ్వండి, ఇవన్నీ దాని కిందికి వస్తాయి అంటున్నారు. అంటే ఈ కొత్త డిస్కమ్ ఒకటి తీసుకొచ్చి అంటే ఈ ట్రాన్స్కో, జెన్కోలో ఏదైతే లోన్లు ఇక పుడతలేవు, ఇక వాళ్ళకి కావాల్సిన డబ్బు పుడతలేదు, అందుకని ఫ్రెష్గా ఒక కొత్త అకౌంట్ లెక్క మనం అనుకోవచ్చు. ఈ 2 అకౌంట్లకి చెడ్డ పేరు పడ్డది ఆల్రెడీ. అందుకే కొత్త అకౌంట్, ఈ కొత్త డిస్కౌంట్ తీసుకొచ్చి దాని మీద లోన్లు పుట్టించే ప్లాన్ అయింది. మరి మన సీఎం మనకి చెప్పారు, మేము అప్పులు చెయ్యము, ఉన్న అప్పులనే మేము తీర్చడానికి మా శక్తి చాలుతలేదు, అప్పు బుడతలేదు అంటున్నారు. రేపు తెలంగాణ ఒక అభివృద్ధి ఆగిపోతుంది. తెలంగాణ ఒక అభివృద్ధి ఒక క్వశ్చన్ మార్క్లో పడిపోతుంది. ఇది యువత కంపల్సరీ దీని మీద రియాక్ట్ అవ్వాలి. యువత మొత్తం దీన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఇంత డీటెయిల్డ్గా ఈ విషయాన్ని చెప్పాను నేను. ఈ డిస్కమ్ అనే ఒక విషయము ఇప్పటి వరకు గవర్నమెంట్ బయటికి చెప్పలేదు, ఏ మెయిన్ మీడియా ఛానల్లో కూడా ఇది రాలేదు. కాబట్టి ఈ విషయం మీ వరకు తీసుకొచ్చాను. మీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విషయం మీకు హెల్ప్ చేసిందని మీరు అనుకుంటే దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ గ్రూప్స్లలో, మీ ఆ ఊర్లలో, మీ విలేజ్ గ్రూప్స్లలో ఇవన్నింటినీ షేర్ చేయండి. వాళ్ళందరికీ విషయం అర్థం కావాలని కోరుకుంటూ నేను మీ అరుణ్ రామ్జా. సబ్స్క్రైబ్ టు యువ శక్తి గర్జన అరుణ్ రామ్జా. జై హింద్, జై భారత్.